మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలుండి, నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలు ఆయనకి, నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు, నాకు శంకరుడికి ఏం తేడా, మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చినేసుకుని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటారు. అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది, పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది, ఏ ప్రాణైనా అణిగిపోతుంది, అందుకని అన్ని పక్కలపోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది. కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగా పక్కకి పో అని ఆశ్చర్యపోయారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది. దీనికి బుద్ధిహీనత, అతిశయమా, ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి మించి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయన జేబులో 4 పావలాకాసులు ఉన్నాయి. పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది. కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ ఆ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్ప ఉంది. కప్పకి పావలాకాసు దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తింది. పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు. నాకు 5, నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తా అన్నాడు.
శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండూలో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకో మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో ఆ పుర్రెవమాల పెద్ద మాల అయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళముల్ పడిబడి దంతు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెలమాల. అరే, ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడంటే. లోకంలో చూడండి మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నాయట్రా అంటారు. అన్నిటికన్నా తేలిక ఏంటంటే గిల్లేయడం. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీయిపోతుంది అంతే. అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతూ ఉంటాడు, గిల్లి గజ్జాలు ఎట్టుకుంటాడు రా అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లీశాడంటారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా అన్నారు. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి, ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే 3 ఉంటాయి ఇంకా. అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా, నా 4 తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పెట్టుకుని అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుదామని చూశాడు. పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఊరు. అలా అమ్మా, నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు. ఏమో గిల్లేసిన వాడు ఓటే గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్ గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధికుండుననుచు గర్వింప కరనఖాగ్రమునత చిరము త్రుంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుజేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లచ్చించ అమృతభిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందె కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు 7 గడయు చూపే క్రోధభైరవ దేవుండు ఉభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకాయ తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ
లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గొర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుందిట. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బద్దలైపోయింది. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటపడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నృతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు. ఆయన
వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే, వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే, లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే, ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా? ఆయన ఎవరిని పొందాలైనా? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పను? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే, కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడ పెట్టేస్తాయి. పిలవలేదు ఆయన, ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం దేప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి,
చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు. అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు. కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది. అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి శివాలయం. అవన్నీ మీకు చూపిస్తారు. అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. సుడి ఏమీ కనపడదు, మీకు నీరు తిరగదు, కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది. శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 జామకాయలు, జామ పళ్ళు తీసుకెళ్ళి అందులో వేయండి, మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు, నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి. స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి, అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది, ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ. కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం. ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి. అసలు ఆ పాము దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతుంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా నేను మాట్లాడకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,00,00,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు టొట్టులో దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక
సంప్రదాయంలో అందరం స్త్రీలమే, మనందరికీ పతి ఆయన, ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు, అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పాను? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనస్సు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన, ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తీప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తీప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు.
శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. ఇది మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి, మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్ళి ఒక భైరవుడి మెళ్ళో అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు. వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున. కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నది ఏది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితులలో వచ్చింది, ఎటువంటి స్థితిలో వచ్చింది, దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది, ఎంత గొప్పతనం కలుగుతుంది. మీరు ఒక్కసారి అవధరిద్దురు గాని 4 ముఖాలు 4 వైపులకి పైన ఒక ముఖం. శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములను 5 ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి 5 ముఖాలతో ఉండేవాడు. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, నీనసుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను, నేను సమస్త శక్తులకు నిర్మి ప్రవర్తకుడన్ నివర్తనంబేనయనొత్తు పుట్టుటయు నీ గుటయన్నది నీ నిరుంగా ఎందేన అనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్దమానసు. అదేమిటయా బ్రహ్మను ఎవరని అడుగుతారేంటి, నేనే బ్రహ్మము. దీన్ని మీరు లోపలికి తీసుకెళ్ళి ఆలోచించాలి. మనం ఏమంటాం, మా అబ్బాయినండి, ఏది మీ అబ్బాయికి చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేత కాని నువ్వు తయారు చేసింది ఉందా? అందులో ఈశ్వరుడు నిర్మించాడు. అది ఈశ్వరానుగ్రహం. నీకో కొడుకు, ఈశ్వరానుగ్రహం నీకో కూతురు. ఇది నా ఇల్లు అంటే అందులో ఉన్నటువంటిది ఏది నీది, నీరు నీదా, సిమెంట్ నీదా, అందులో అన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి నీదా, ఒక ఇనుము సిమెంట్తో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి నీదా, ఏది నీది? ఈశ్వరుడు ఇచ్చాడు. మరి నా డబ్బు అండి, నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు? ఈశ్వరుడు ఇచ్చాడు. నువ్వు ఉన్నావు భవతి మంగళం, నువ్వు గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు? వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు. నీదేమిటి? అన్ని నాది నాదంటావే, అన్ని నేను సృష్టించాను, నేను కొన్నాను, నేను పెట్టానంటావే. ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది. అన్నీ నేను చేస్తున్నాను అంటోంది. పై బ్రహ్మగారి గురించి అనకండి, లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి. మీకోసం వస్తుంది కదా. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది, నేనే నిక్కపు కర్తని, నేనే ఈ సమస్త లోకాలని ప్రవర్తింపచేసిన వాడిని, నేనే వీటిని సంహారం చేసేవాడిని, నేను ఎప్పుడైనా చచ్చిపోయినా, నేను ఇప్పుడు బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మ ఎవరు? నేనే బ్రహ్మ. ఎవరికి వాడు ఏమంటాడు, ఇది నాదండి, అది నాదండి, ఇగో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి. ఏమయ్యా ఎప్పుడు నీవో ఉండిపోతా, ఎందుకు ఉండిపోవండి వాడంటే తెలివి తక్కువ చచ్చిపోయాడు కానీ నేను చచ్చిపోతానండి, నేను ఇలాగే ఉంటాను, అవన్నీ నావే అంటే. ఎవడైనా నేను చచ్చిపోతానండి, అదేంటి ఇవన్నీ నాకు ఉంటానంటే నేను వెళ్ళిపోతాను, నేను అశాశ్వతం అండి, ఈ శరీరం ఉంటుందా అంటానండి. అలా అంటే వాడు ఇవన్నీ నావన్నీ అండి మహాజ్ఞానం అయిపోతాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే, నాకు చాలా ఎక్కడుంది అన్నాడు. అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు, పొడిపడి ఈ జగంబులను పుట్టక చేసి తీయలు కాదే ఈశ్వరుగను యజ్ఞపూరుకుడ సర్వము నిలరువారవీని నిబ్బరముగ తత్తమాలయము పన్నుగ ఇందరిలాన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పలుకకు నేను జోద్భవా. స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం. ఇప్పుడు ఆయన అన్నారు, అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు, అసలు నువ్వు పుట్టింది నా అధిగమంలోంచి కదా, నేనంటూ ఉంటే కదా నువ్వంటూ వాడు పుట్టుకొచ్చావు. కాబట్టి అసలు నీ అస్తిత్వం నాలో ఉంది. 2 యజ్ఞపురుషుణ్ణి నేను, నువ్వు చెప్పిన 4 ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు? నన్ను ఆరాధిస్తారు. కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి, అన్నీ ఏలేవాడిని నేను. నిబ్బరంగా తత్వం ఆలోచించు. ఇదేమిటి నీ ఎంతవాడిని నువ్వు అంటున్నావు? నువ్వు కాదు, నేను బ్రహ్మ అన్నారు ఆయన. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. నిజంగా వాళ్ళకి కాదు జగడం, అన్నీ నేనే సృష్టించాను, ఇవన్నీ నా వల్లే ఉన్నాయి. ఇదొక చిత్రం. లోకం ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి రండి అన్నయ్యారు, రెండు అన్నారు. అంటే వెళ్ళి అమ్మ ఏడి మా స్నేహితుడు ఏడి అమ్మ అంటే,
ఆయన్ని పొద్దున్నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి. ఏమమ్మా ఏమైంది, ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్న. నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు, నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి. ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు, గబుక్కుని ఇక్కడ పడుకున్నారు అనుకోండి, వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పారైపోతున్నాను, ఆ బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టాను తగ్గేవరకు. సో ఏమైంది, కట్టిన వాడు ఎవరో వాడికన్నా దిక్కుమాలిన మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను, ఇదంతా నాదే అని అదొక వెర్రి. కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతుంది, నేను భగవన్నామని చెప్పట్లేదు, నేను కథ విన్నది లేదు, నేను పూజ చేసింది లేదు, నేను గుడికి వెళ్ళింది లేదు, నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు. వాడు ఇవాడతంతా దేనికంటే 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చి విరిగిందని ఏడుస్తుంటాడు. లేక రోడ్డు కొంచెం ఎత్తు అయిందని ఇప్పుడు ఈ ఇంటిని కొంచెం ఎత్తి ఎలా చేసేయడం అని ఏవో ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రావండి, ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడం. కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. ఓ ఇనప ఓట్స్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అది పైన కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ. ఎందుకంటే అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం. మళ్ళీ ఆయనకు అనుమానం, మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని. మళ్ళీ వెళ్ళి ఆకు రాలింది అనుకోండి, వెంటనే దాన్ని పొడవడం. అంటే నేను ఓంగి తీయలేడు, ఒళ్ళు ఓపిక అయిపోయింది, అందులో దాన్ని పొడుస్తాడు. పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది, దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు. మళ్ళీ ఇలా దాన్ని పైకెత్త ఆకులు వెనక్కి లాగుతాడు, మళ్ళీ వెళ్తుంటాడు. ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు, సాయంకాలం వరకు తిరుగుతాడు. లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కుని వేలేసుకుంటాం. నేను ఒక చోట ఉండేవాడిని, నేనున్న చోటికి ఎదురున ఓ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు, మా తరగారికి తెలిసి విషయం. కారు పెడితే ఆయన అన్నాడు, ఇది మా ఇంట్లో చెట్టు నీడ, మీ కారు పెట్టడానికి వీలు లేదు, మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేవారు. అయ్యో బాబాయ్ నేను తెల్లబోయాను, వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదు అన్నాడు. అంటే పోయి ఏమన్నా జగడం ఉందా అంటే ఏం లేదు. అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది. ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదు ఈ భావన, ఈ నీడ నాదే. అది ఎవరైనా నించుంటారని ఇచ్చింది. ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తారు ఒక్కొక్కరు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం. అందుకొచ్చేయండి పురాణాలు. అక్కడ జరిగిందనకండి, వాళ్ళని చూసినా కూడా ఎందుకో, వాళ్ళందరూ పరబ్రహ్మాలు, వాళ్ళకి కాదు అజ్ఞానం, ఇక్కడుంది అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి, నేనురా బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా, పెద్దల ముందులా మాట్లాడకూడదు అన్నారు. అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా, వీరొకడు ఉన్నాడు రా, అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి. రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి. రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే, రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతుంటే ఒక కప్ప, ఓ దిక్కుమాల కప్ప ఆ కిందన్న కన్నంలోంచి బయటికి వచ్చేస్తున్న ఏను కడ్డంగా నిలబడి ఇలా కాలెత్తి, ఇంతోటి కప్ప కాలు అంటుంటుందని ఇంత ఉంటుంది, కాలెత్తి ఏరుకి చూపించి ఇటు వస్తానే పక్కకి అంతే. అంటే వాళ్ళు తెల్లబోయి ఈ కప్ప ఏమిటి, ఏనుగు వంక చూద్దాం ఏంటి, ఏనుగుని దెబ్బలాడడం ఏంటంటే పరమహంసలు అడిగారు. కప్ప ఏనుగుని దెబ్బలాడుతుంది ఏంటండి అంటే ఆయన అన్నారు, చిల్లు చేయబున్నవాడు ఒకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది. ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది, అది ఏనుగు మీద ఖాళీ. లోకం అలా ఉంటుంది, ఎంత గొప్ప వచ్చిందో చూడండి. పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుకుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చుని ఉంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓహ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతారు చూడండి. ఈయన 4 అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయే హలో ఠాకూర్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అన్నాడు. బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయారు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను. నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది.
కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హవారియో అంట. వెనక డబ్బు ప్రభావం. కాబట్టి ఎక్కడదండి కథ? అక్కడదా ఇక్కడదా? ఇక్కడది. ఇక్కడ అక్కడదిగా చెప్తారు. అందంగా చెప్పడంలో గమ్మత్తు అక్కడ ఉంది. ప్రతిబింబం నచ్చలేదనుకోండి, మీ ప్రతిబింబం దేన్ని దిద్దాలి? బింబాన్ని దిద్దాలి. ప్రతిబింబం బాగోలేదని అద్దంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది? మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు ఉంటుంది. మీరు ఈ కథ విని మీ బింబాన్ని దిద్దుకోవాలి. అది ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం? వేదాల్ని పిలుద్దాం, వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు. ఓ ఋగ్వేదమా, ఎవరు పరబ్రహ్మము చెప్పు. శృతి ప్రమాణం కదా మనకి. అంటే ఋగ్వేదం అంది యదంతస్థాని భూతాని యతత్ సర్వం ప్రవర్తతే యదయః పరమం తత్తం సరద్రత్యేక ఏవహి అది. ఈ సమస్తమునకు సృష్టికర్త. ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మం. నీకు తెలియదు అవతల బాగున్నారు. యజుర్వేదాన్ని పిలిచారు. పిలిచి యజుర్వేదాన్ని అడిగారు, నువ్వు చెప్పు అన్నాడు. యో అగ్నిరఖిలైరీశ యోగేన చ సమిజ్యతే ఏన ప్రమయాం ఖలునః స ఏకః సర్వదృక్ శివః. అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి. ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంలో దేవతాశక్తులు అనేటటువంటివి ఆ భగవత్ సంబంధమైనవి. ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు. ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి ఆ యజ్ఞమునందు, జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది. సామవేదాన్ని పిలిచి అడిగారు. సామవేదం అంది ఏనేదం వన్యతే విశ్వం యోనిధర్యో విచింత్యతే యద్భాసాయర్హసతే విశ్వం సై ఏకత్రయంబకపరః అని. 3 కన్నులున్నవాడు ఎవరున్నాడో, ఎవడు ఈ లోకాన్నంతటి తిప్పుతున్నాడో, ఈ తిప్పుతున్నవాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవరు అలా తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడు పరబ్రహ్మము అని యజుర్వేదం సామవేదం చెప్పింది. అధర్వణ వేదాన్ని పిలిచారు. అధర్వణ వేదం అంది ఎంతహ్యంతి దేవ్యాంశం భక్తి అనుగ్రహ్యాదనే తనే ఔతం కైవల్యం శంకరం దుఃఖతత్పరం. యో మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకునే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే మనం కాదురా సృష్టి చేసింది, మనం కాదురా నిలబెట్టింది, వేరొకడు ఉన్నాను అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం. 4 వేదాలు ఇదే చెప్తున్నాయి. ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి. వాళ్ళకి ఈ మాట నచ్చలేదు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు, ఓంకారాన్ని. ప్రణవం పిలిస్తే ప్రణవం అంది ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తుంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై ఉన్నారో, అందుకే యనమదుగులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు. అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివరకుండా కలిసి ఉంటారో అటువంటి వాగర్ధంగమివ సంప్రక్తమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే, పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది. ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించక మీ అందరి దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు. అంటే మనం ఏమంటాం? కాదురా అబ్బాయి, వేదం వేరే చెప్తోంది, మన ప్రజ్ఞ కాదురా ఇదంతా. పరమేశ్వరుడన్నవాడు ఒకడున్నాడు, పరమేశ్వరుడన్నవాడొకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి. ఈశ్వరుడన్నవాడు లేడు, నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్నవాడిని తెలిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడా మీకు ఒక్కటే ఉదాహరణ. మీరు ఒక గాలి బుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో, గుండు సూదితో ఇలా అనండి, ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో పట్టని తెలుపు. ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృతర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులు తిరుగుతున్నాయి. 10 వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో 9 కన్నాలున్నాయి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9, ఇవి కాకుండా శ్వేతరంధ్రాలు ఉన్నాయి. ఇన్ని రంధ్రాలున్న శరీరంలో
ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు, ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్ళి బయటికొచ్చి, లోపలికెళ్ళి బయటికొచ్చి జరుగుతుండవలసిందే. ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి నీవు తీయలేవు. ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక ఊపిరి తీయడం మానేశారా? ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటి ఉన్నది, అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది. ఆ ఊపిరి తీస్తున్నది ఎవరో నువ్వు ఆలోచించు, వాడు ఈశ్వరుడు. కాబట్టి ఏమిటి మాట్లాడతావు? ఏమిటి సృష్టి, ఏమిటి స్థితి, ఏమిటి? పరబ్రహ్మం ఒకటి ఉంది, ఇది వేదాలు చెప్తున్నది. దాన్ని ఉపాసన చెయ్యి, నా అంత వాణ్ణి నేనని ఇలా అనకు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది? దండించవలసి ఉంటుంది. ఈశ్వరు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నారు కనుక ఒక జన్మ ఎందు, 2 జన్మల ఎందు, 10 జన్మల ఎందు, 100 జన్మల ఎందు, ఏ జన్మల ఎందు చూస్తారు. ఎప్పటికీ బుద్ధి మారకపోతే, ఎప్పటికీ నా అంతవాణ్ణి నేనంటే, ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే, అంతటా నిండివిడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే. అది మాంసనేత్రం మనకు కనపడదు. మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు బ్రహ్మని చూసేటట్టుగా రావాలి. రావాలంటే ఎలా రావాలి? ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి. ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది. ఇప్పుడు అంతా ఇలా ఉందండి, చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి. కబాల్ అక్కడ ఓపెన్ గ్రౌండ్లో ఒక పెద్ద గొలుతురు రాసి దిగింది అనుకోండి, మీ అందరూ ఎటు తిరిగిపోతారు. ఇది అంత వెలుతురని గబాలను తింటారు. అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది. ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా పెడుతుందో పరబ్రహ్మం అంటే, అంతటా నిండినది జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నాడు. ఆయన ఏమనలేదు. నారాయణి నారాయణ కదండి, వెంటనే తెలుసుకుని ఆడింది. చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు, అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన. ఆయన అన్నారు, ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు నా 2 కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చేయి, నిన్ను ఊరుకుంటానన్నాడు. అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈశ్వరుడు ఎవరండి, వాడేవాడు మమ్మల్ని ఏం చేస్తాడా? ఇదిగో మేము వెళుతున్నాం, చెప్పులు ఎత్తి కొడతాం భగవంతుడి మూర్తిని, మమ్మల్ని ఏమైనా చేయమనండి. నేను ఇది ఉట్టినే అన్నాను అనుకుంటున్నారా? అలా చేసిన వారెవరు? భగవంతుడు నాడిని బోలద్దు కట్టిన వారెవరు? అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో, నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించే. ఉంటారు అటువంటి ధూర్తులు కూడా లోకంలో. కాబట్టి ఏమైంది? వాళ్ళు తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు. ఉత్తరక్షణం వచ్చేయకపోవచ్చు దాని ఫలితం, కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఇప్పుడు దండించాలి. దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది, ఘోర రూపాన్ని పొంది. ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి. ఇది కాలభైరవ తత్వము. ఇది నిర్గుణంలో మొదలవుతుంది. అంతటా ఉన్నది మీకు కనపడదు, నిర్గుణంగా ఉంటుంది. అది గుణాన్ని పొందుతుంది, జ్యోతి అయింది, అక్కడతో ఆగలేదు. అది సాకారమైంది, అక్కడతో ఆగలేదు. దాన్ని ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది? ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పార్వతీదేవి చెప్పింది, నువ్వే నాకు తాతవి, నువ్వే నాకు మామవి, నువ్వే నాకు కొడుకువి, ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు, ఇన్ని రకాలుగా నీతో నాకు అనుబంధం ఉందని. ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలను పొందుతుంది. నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, అది ఒక ఘోర రూపాన్ని పొందింది. దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ
నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద ద్వైత పరమ ప్రకాశాయ తేజో రూపాయ తేజోధిపతయ జయ 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 రుద్ర మహారుద్ర వీరభద్రావతార కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ హరసు పాశంకుశ ధనరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల కోనర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ కట్టిస శతఘ్నీ చక్రాబ్జాయుధ భీషణకర సహస్రదంస్త్రాయ కరేవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృణ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విరూపణ మాం రక్షయ రక్షయ ప్రజ్వల ప్రజ్వల చోరాన్ మారాయ మారాయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాట శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేతాల మారీగణ బ్రహ్మ రాక్షస గణా సంత్రాసయ సంత్రాసయ మాలాభయం కురు విత్రస్తం మానాశ్వాసయాశ్వాసయ దుఃఖాతురం మానానందయానందయ చుతృసాక్తం మానాప్యాయాప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మానాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయం మాముద్ధరోద్ధర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని లోకం నిలబడి. ఇప్పుడు ఏమైంది? నిర్గుణమైనటువంటి వాడెవడున్నాడో వాడు ఒక్కసారి అటువంటి రూపంతో సహస్రకంస్త్రాయ వికటాత్త సవిస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మధార మృణ మృత్యుంజయ అటువంటి రూపాన్ని పొందాడు. కొద్ది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని 5వ తలతో ధిక్కరించాడు. నా 5 తలలు వాడి 5 తలని లెక్క పెట్టాడు. గిల్లే 5వ తల. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది. దిగంబరమై 5వ తలని తన గోరితో గిల్లేసింది. అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం. ఇప్పుడు గిల్లేస్తే 4 తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేశాడు బ్రహ్మగారు. పెట్టేసి, ఈశ్వరా, పొరపాటున నేను అలా మాట్లాడాను, ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈశ్వరా, నేను చేసినటువంటి పొరపాటు మన్నించి ఉదయుడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడు అన్నాడు, నీవు కాలము వలె ప్రకాశించుతున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మగారి 5వ తల తెగిపోయింది. కాబట్టి నీవు ఇవ్వాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి 5వ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుంది. ఈ 5వ తలకాయ పుర్రె చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి తిన కపాలంలో. అందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది. పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తాడు. ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడు. దీన్ని భైరవ యాతన అంటారు. హడిలిపోతాడు జీవుడప్పుడు. తన వాళ్ళన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా, అప్పుడు నువ్వు కనబడదు కానీ దాన్ని భైరవ యాతన అని పిలుస్తారు. కానీ పాప మర్దనం చేస్తావు. ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆనర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వా సాధారణంగా క్షేత్రపాలకుడు అయి ఉంటో భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తీసిన వాటి. నువ్వు పాపాల్ని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను. ఇహలోకమునందు ఇప్పటి వరకు మేము చేసి ఈశ్వరుడి పట్ల మేము చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెళితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోందని ఓ బెత్తం పెట్టి కొడతారు వీపు మీద. భైరవ యాతన అని. అది అంటున్నా కర్ర దూరం నుంచే చూసి బాబాయ్ దెబ్బ నెప్పెడుతుందేమో అని ఆఖరికి వెళ్ళి దెబ్బ కొట్టించుకోవడానికి 5 రూపాయలు కట్టాలి. తెలుసా? 5 రూపాయలు ఇస్తేనే కొడతారు, లేకపోతే కొట్టరు. పురుషార్థం. 5 రూపాయలు ఇచ్చి ఒంగుంచే కొడతారు కర్ర పెట్టి. కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగదు కానీ అంటారు.
సప్పుడికి మనం తామాత అయిపోయి అలా అయిపోయిందా అని ఇలా అంటాం, ఏమీ అవ్వదు. తన అక్కలతో పాపాలు పోతాయి. కాబట్టి పాపాలని తీయేస్తావు కాబట్టి నిన్ను ఆర్ధకుడు అని పిలుస్తారు, పాతదక్షిణుడు అని పిలుస్తారు. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుకున్నారు. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు. అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపయ్యకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజారి కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి, ఇన్నాళ్ళు చేసిన తప్పులు ఎలాగో చేశాను, ఒక మంచి పని చేస్తానని అల్ల సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి, కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చేయబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దానికి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొట్టు బంధయం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తారో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవారైనా కావచ్చు, అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి, హరిమైపోతాడు. ఏదో కుక్క కరిచేస్తుందో ఏంటో అని చెప్పి. అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం. మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్స్ ఎందుకు పట్టుకెళ్తారు అనుకుంటున్నారు? కుక్కల భయానికే. కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది రెండు చేస్తుంది. యజమానిని రక్షిస్తుంది, యజమానికి అప్రీతి చేసేవాడిని కరుస్తుంది. అలాగే శివుడి పట్ల మక్కువత ఉన్నవాడైతే శివుడు ఏమంటారు? మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి, కుక్క ఇస్తున్నారనుకోండి, చీనోమై కోటేశ్వరా ఇస్తాను, దాన్ని భయం తీసుకెళ్ళి కట్టండి అంటే, కోటేశ్వరారే అరవకూడదు అంటారు. అంటే దానికి ఏమర్థం అవుతుందోనండి. మీరు చాలా ఇళ్లలో చూడండి, యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రండి అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారు లోపలికి తీసుకెళ్తున్నారు అనుకోండి, కుక్క వెంటనే తోకొప్పేస్తూ నలుగురు వెళ్ళిపోయేటట్టుగా తోకొప్పేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది. మా యజమాని ప్రీతి పొందినవాడు నాకు కూడా ప్రీతి పాత్రుడే. మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచావు శత్రువు అని. అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్? నేను బిస్కెట్ తెచ్చానా, నువ్వు నేను చిల్లి చేసావా? అక్కర్లా, మా యజమాని నిన్ను పిలిచాడు, నేను పిలుస్తున్నా. నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు, భైరవుడు తోపు వేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? మీ పాలిట ప్రసన్నుడైపోతాడు. ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గాడిల గడ్డ వేస్తారు. అంటే మాంసం మినుము ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు. అది అటు ఇటు వెళ్ళి కింద పడేసుకుని ఆ గారెలు తింటుంది లేకపోతే వేరే విషయం అనుకోండి. అందుచేత కాలభైరవ స్వరూపంగా కాలభైరవాష్టకం పతంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్తనం శోకలోభ దైన్య మోహ కోపతాపనాశనం తీర్ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం. మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. అందుకే మేము కాశీ వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకున్నాం, మాకేం బెంగళగా కనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు, నలతాడు. ఇంకా మా జోలికి ఎవరు రాలేదు అని తాడు కూడా కడతారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది. ఈ ఈశ్వరుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, ఈశ్వరుడు ఇచ్చినటువంటి శ్వాసల్ని ఎవరు దుర్వినియోగం చేస్తారో అటువంటి వాళ్ళని యమదండన విధించినట్టే భైరవుడు యాతన పెడతాడు. అసలు ఆ భైరవుడి యొక్క ఘోర రూపాన్ని చూడడమే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భైరవుడి గురించి కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తీర్ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం అని ఆ కాలభైరవుడు ఇప్పటికీ కూడా మనం అందుకే కాశీ నుంచి వస్తే ఒక కుక్క మెళ్ళలో కాలభైరవ స్వరూపాన్ని చూసి గారెల దండ వేయడం అనేటటువంటి సంప్రదాయం ఒకటి వచ్చింది. ఆ కుక్క యజమానికి రాబోయేటటువంటి మృత్యువుని గమనించి మోరలెత్తి ఏడుస్తుంది అని. ఆ కాలభైరవుడు ఆయనకున్న లక్షణం ఏమంటే వారణాసి క్షేత్రంలోకి వీడిని ప్రవేశపెట్టడమా, వీడు అడుగు పెడితే లోపలికి వస్తే వీడి పాపరాశి ధ్వంసం అవుతుంది, వీడికి గంగా స్నానం ఇవ్వడమా, అందుకని వీడిని ఎలా లోపలికి రాణిస్తామని కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప లోపలికి రాలేదు. భైరవ యాతనని పొందుతాడు.
అందుకని కాలభైరవుడికి నమస్కరించి పునర్దర్శనాన్ని అడగాలి. అయా అందుకే బయలుదేరే ముందు క్షేత్రపాలకుడు కాబట్టి ఆయనకి నమస్కారం. అయ్యా మేము బయలుదేరితే వచ్చేస్తామని నమ్మకం ఏం లేదు, నువ్వు ఉన్నావు బయట, నీ అనుగ్రహం ఉండాలి. కాబట్టి స్వామి కాలభైరవ మాకు కాశీ క్షేత్ర ప్రవేశాన్ని కల్పించు. దర్శనం అయిపోయింది, ఎవరు మీకు అనుమతి ఇచ్చారో వారికి నమస్కారం, కృతజ్ఞత చెప్పి అయా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, పునః పునః మాకు ఇలాగే దర్శనాన్ని అనుగ్రహించు అని మీరు కృతజ్ఞత చెప్పి బయలుదేరి రావాలి. అది కాశీ క్షేత్రంలో కాలభైరవుడి యొక్క శక్తి. అందుకే ఇంటికి వస్తే మళ్ళీ కాలభైరవుడికి ఒకసారి పూజ చేస్తారు. కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం జరిగినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. సృష్టికర్త అయినటువంటి చిత్రముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉంది, నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని 5 తలలు అయింది, నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు, నాకు శంకరుడికి ఏం తేడా, మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి. ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం. ఎందుకు అంటే కవల సంఖ్య లెక్కబెట్టే, నాకు 5 నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకి వచ్చావు, నాకు పుత్రసముడి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తాను. శంకరుడు చూశాడు, ఓ చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుని తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద, మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండులో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళి వర్తతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతే చూస్తాడట శంకరుడు. అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకో మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఒక తడపలో గుచ్చుకుని మెల్లో వేసుకుంది. ఆయనకి చేతకాక కాదు, బంగారం పులుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రి వేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రెల మావ పెద్దమావై. పునుకల బేరు కంఠముల భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎత్తి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళములు పడిబడి దౌతు శంకర కృపావర రూపమును ఆశ్రయించదన్న. ఇప్పుడు మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకు వేసుకుంటాడు పుర్రెలమాల. అరే, ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలో నుంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. లోకల్లో చూడండి మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నట్టు అంటారు. అన్నిటికన్నా తిరిగేదంటే గిల్లేడు. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీరిపోతుంది అంతే. బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుకుంటాడు. గిల్లికి వచ్చేటట్టుకుంటాడు అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశారం లేదు, గిల్లీశారం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. గుణాళీ మృత్వీనాం తమ భుజలతాన చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపూః చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తాపణధ్యా. శంకరులది శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిలీశాడు.
ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాలనుకుంటుందా, ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యాలి. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే మూడే ఉంటాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లిగానే ఇంకా 4 తలకాయలు మిగిలి అమ్మవారి వంక చూశాక, అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా, అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది. అమ్మ నా 4 తలకాయలు తామర పువ్వులంటే నీ చేతుల కింద పెడతాడు, కాపాడమ్మా అని 4 తలకాయలు కబరబా పెట్టుకుని అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ ఇదిలో చూశాడు, పైన అమ్మవారి చెయ్యి ఉంది నది. అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపో, ఇంకో గిల్లేసిన వాడు ఓటి గిల్లుతాడని నమ్మకం. కాబట్టి నకేభ్యసంత్రసన్ గోటితో గిల్లేశాడంటే కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం. అజుండు తాను అధికుండనవచ్చు గర్వింప కరనఖాగ్రమునత చిరము కృచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లక్షించ అమృత భిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపురుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు 7 గడగి చూపే ఓధభైరవ దేవుళ్ళు ఉభజన్మ అంటే ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం, పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ తల వచ్చి అంటుకుంది పుర్రె, ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగి ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రాదు మహాత్ములు వా రథముల ఇంద్రకడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు మీరొచ్చు రజుమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గొర్పుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు, భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం 3 కింద పడి బద్దలైంది. కాశీపట్టణం అంత గొప్ప పట్టణం, అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయి. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారిచి అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటే కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయమేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవ యాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు దత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కప్పుతూ పరిగెడతాడు. పరిగెత్తి దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో, కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తారు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీటి మీద కొడతారు. ఇలాగ అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు. అది రాజసేయమాన భావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు. ఆయన
యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందబంధితం దిగంపరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తానే చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్నీను తానే ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడరు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలనే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోవాలంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరు. ఆ దిగంబర అన్న మాట అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజి. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల బంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజి. పుణ్యన అష్టకం అంతా ఎక్కడ చెప్పాం? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్దితారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాల పట్ల. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహలవక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకొని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనస్సు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడము అలవాటు అవ్వాలి. మనస్సు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, అంటే చాలు రెండెద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవు కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాల మంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అందుకే కాలభైరవస్త్రానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం ప్రయంతి కాలభైరవంగ్రి సన్నిధి ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతులో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానులై ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం యాలయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత విధింపబడుతూ ఉంటాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి,
మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజు. కారాగార వాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు.